ధన్యురాలు. దీనులకు విశేష సేవలు అందించి ప్రపంచ శాంతి దూత అనే ప్రశంసలు అందుకున్నటువంటి స్త్రీ మదర్ తెరీసా. మన భారతదేశంలో భారత రత్న అని ఉత్తమోత్తమైనటువంటి పేరుగాంచిన నారీమణి మన మదర్ తెరీసా. సేవలకు మారు పేరు మదర్ తెరీసా. త్యాగానికి ప్రతిబింబం మన మదర్ తెరీసా. అందువల్ల మదర్ తెరీసా వలె మన జీవితాలను ప్రభువుకి అప్పగించి మంచి కార్యాలు చేద్దాం, ప్రభువుకి మహిమ తీసుకుని వద్దాం. మనకు అర్థము కావడానికి ఒక ఉదాహరణ నేను మీ మధ్యకు తీసుకురావాలని కోరుతున్నాను. ఒక ఊరిలో ఒక యవ్వనస్తుడున్నాడు. అతని పేరు మంచోడు. అనగా మంచోడు అనంటే మంచి కార్యము చేసేటువంటి వాడు అని అర్థం. కానీ తన జీవితం దానికి విభిన్నంగా ఉన్నది. అయితే ఆ ఊరిలో ఒక మోతుబారి 100 ఎకరాల భూకామందు వాళ్ళ నాన్నగారు. ఆ గ్రామానికి అతడు ప్రెసిడెంటు. అనేక మందికి సహాయం చేసినవాడు. మంచి పేరు, మంచి ప్రఖ్యాతలు ఆ ఊరిలో ఆ ప్రాంతం మందు వాళ్ళ నాన్నగారికి ఉన్నాయి. అతని పేరు చెప్తే అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అంత మంచివాడు. అయితే వాళ్ళ నాన్నగారికి చిన్నప్పుడు ఒక పేరు పెట్టారు, ఏమంటే దొంగబాబు అని. పేరైతే దొంగబాబు, కానీ అతని కార్యాలన్నీ కూడా మంచి కార్యాలు. అతని గ్రామంలో ఎవరైనా సరే అతన్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ అతనికి కుమారుడు, ఒకే ఒక కుమారుడు, అతని పేరు మంచోడు. పేరు మంచిది కానీ జీవితం మంచిది కాదు. ఊళ్ళోకి వెళ్తే అలరి, సమాజంలోకి వెళ్తే అలరి, ఆడపిల్ల కనిపిస్తే అలరి, చాలా భయంకరం. డబ్బు ఉంది కాబట్టి దుర్వ్యసనాలు, త్రాగుడు, జోదము, చెడ్డ స్నేహము, చెడ్డ నడవడి అంతా కూడా. అలాంటి భయంకరమైనటువంటి సాక్ష్యములో అతడు తండ్రికి చాలా దుఃఖాన్ని కలిగించాడు. ఇలాంటి చెడ్డ కార్యాలు బట్టి రోజుకొకరు వచ్చి వాళ్ళ నాన్నగారితో, అయ్యా బాబు ఇలాంటి చేశాడు, ఆ పని చేశాడు అని చెప్పినప్పుడు అతడు చాలా బాధపడిపోయి కృంగిపోయాడు. అతడు నా కడుపున చెడబుట్టాడు, నా పేరు చెడగొట్టాడు అని అనేక సార్లు వాళ్ళ నాన్నగారు వచ్చిన వాళ్ళతో చెప్పడం వారు వింటున్నారు. ప్రియారా, అతను మంచి పేరు ఉంది కానీ కార్యాలు, చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. మంచిగా జీవించేటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క సాక్ష్యాన్ని పాడు చేశాడు. ప్రియమైనటువంటి సోదరి, సోదరుడా, ఇది మనకు చాలా పాఠం. పేరున్నంత మాత్రాన కాదు, విశ్వాస అయినంత మాత్రాన కాదు, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన కాదు, సంఘ సభ్యత్వం ఉన్నంత మాత్రాన కాదు. అందువల్ల జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది, కానీ మృతుడివే అని ఉన్నది. మనము చేసేటువంటి చెడ్డ కార్యాలు, చెడ్డ నడవడి ప్రభు నామానికి అవమానం తీసుకొస్తాయి. సంఘంలో కూడా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రాముఖ్యంగా యవ్వనస్తులు, సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు వారి ఇష్టానుసారంగా, యవ్వనస్తులు కాబట్టి ఒక వివాహం చేసుకొని ఆశ ఉంటుంది, కానీ వారు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తప్పు నిర్ణయాలకు వారి తల్లిదండ్రులు, దేవుని సేవకులు వారు సమ్మతించరు. అయితే వారు ఇష్టానుసారంగా వారు ప్రవర్తించినప్పుడు అది దేవుని నామమునకు అది అవమానకరం, సంఘమునకు అవమానకరం, దేవుని సేవకులకు అది తలదింపు. నీవు ప్రభు కొరకు ఏ మంచి కార్యము చేస్తున్నావో ఆలోచన చేయాలి. లేకపోతే ప్రభునామాన్ని అవమానపరిచినట్లుగా మనం ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మంచి కార్యం, ప్రభువునకు ఏది మంచి కార్యం? ఉత్తమోత్తమైన కార్యం ఏది అనంటే ఆయన చిత్తమును ఎరిగి ఆయన కొరకు జీవించుట మంచి కార్యం. ఆయన చిత్తమేటో నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేది మంచి కార్యం అనుకుంటే ప్రభు సంతోషించడు. 2, ఆయనకి ఏది ప్రీతికరమో దానిని మనం గుర్తించి చేస్తే అది మంచి కార్యం. ఏది చెడు కార్యమో దాన్ని నువ్వు గమనించి దాని నుండి నువ్వు దూరముగా ఉంటే అది మంచి కార్యం. ప్రియమైన బిడ్డ, ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను, ప్రశంసలు అందుకుంది. వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రభు చెప్పింది నువ్వు చేస్తే ప్రభు సంతోషిస్తాడు, నిన్ను ప్రశంసిస్తాడు. మీరేమి చేసినా ఆయన మహిమ కొరకు చేయుడి అనే మాట ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తావా? లేకుంటే ఇంట్లో శుభకార్యం, వివాహం చేసుకుంటావా? లేకుంటే గృహప్రవేశం చేస్తావా? వివాహ దినం యానివర్సరీ చేసుకుంటున్నావా? బర్త్డే సంతోషాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నావా? ఏదంటే చేయి. నువ్వు గృహప్రవేశం చేస్తున్నావా? మీరేమి చేసినా అని ఉన్నది.
ప్రభు కార్యము, ప్రార్థన అనే పేరు పెడుతున్నావు, కానీ నువ్వు చేసేవన్నీ కూడా దేవునికి విరోధమైన పద్ధతిలో, లోక సంబంధమైన, లోక ఆచారాలతో కూడిన లోక విధానంలో నువ్వు చేస్తున్నావు. ఆయనకు ఆయాసకరము చుమా. అందువల్ల మీరేమి చేసినా ఆయన మహిమ కొరకు చెయ్యుడి. మీరేమి చేసినా ఆయన పేరట, ఆయన కొరకు చెయ్యుడి. అది మంచి కార్యమవుతుంది. అందువల్ల ప్రియమైన సోదరి సోదరుడా, ఈ యొక్క దేవుని యొక్క వర్తమానం మనం వింటున్నాం కాబట్టి ప్రభువు నేను రక్షించుకున్నాడు, విమోచించుకున్నాడు, తన రక్తముతో నేను కడుక్కున్నాడు. ఎందుకో తెలిసిన అతనికి ఏమైనా పనికొచ్చేటువంటి ఒక సాధనముగా నీవు ఉంటావని, ఆయన నామాన్ని నువ్వు మహింపరుస్తావని, ఆయన సంఘములో ఒక స్తంభంగా ఉంటావని, ఆయన కొరకు నీవు సాక్షిగా ఉంటావని ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గమనిస్తున్నావా? ఏమీ పట్టించుకున్నట్టుగా ఉన్నావు. మందిరానికి వెళ్తున్నావు, ఏదో కానుకిస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. అది అక్కర్లేదు ప్రభువుకి. నీవు ఒక ఆనిముత్యముగా సంఘములో ఉండాలి. మార్త ఉపచారము చేసాను అనగా సేవ చేసింది. నువ్వు మందిరంలో ఉండి మందిరాన్ని ఆరాధన కొరకు సిద్ధపరుస్తున్నావా? కార్పెట్స్ వేస్తున్నావా? లేకుంటే క్లీనింగ్ చేసే పరిచర్యలో ఉన్నావా? లేకుంటే కొన్ని చోట్ల వచ్చే దూరాభారం వచ్చేవాడు భోజనాలు ఉంటాయి, వంట వడ్డనలో ఉన్నావా? ఏ పరిచర్యలో ఉన్నావు నువ్వు ప్రభు కొరకు? ఒక కలెక్టర్ గారు అతను ఉన్నత స్థితిలో ఉండి దేవుని సేవ కొరకు మందిరానికి వచ్చినప్పుడు అతడు ఒక దీనుడిగా, ఎవరైనా వస్తే పలానా చోట కూర్చుని విధేయతతో వారికి ఆ కూర్చునే స్థలము చూపించేటువంటి రోజులు ఉన్నాయి. ప్రియులారా, ఎవరైనా చిన్నపిల్ల ఆ దాహాన్ని కొరకు వారు ఏడిస్తే గ్లాస్తో నీరు తీసుకుని వెళ్ళి ఒక దీనుడిగా అందించినటువంటి రోజులు ఉన్నాయి. ఆహా, పరిచర్య. ఈమె ప్రభు కొరకు మంచి కార్యము చేసింది. ప్రభు యొక్క సన్నిధిలో ఆ దీనత్వాన్ని చూడగలవా? అలా తగ్గించుకోగలవా? నీకున్నటువంటి ఘనతను పక్కన పెట్టు, నీకున్న పొజిషన్ పక్కన పెట్టు, నీ కులాన్ని పక్కన పెట్టు, నీకున్న స్టేటస్ను పక్కన పెట్టు. దీనుడుగా, దీనురాలుగా ప్రభు కొరకు పరిచర్య చేసి సేవలు అందించగలవా? నువ్వు పట్టణం ఉంటే పట్టణాన్ని తలకిందులు చేయాలి. నువ్వు ఉద్యోగంగా ఉంటే ఉద్యోగం ఉన్నవాడిని తలకిందులు చేయాలి. నువ్వు యవనస్తుడైతే యవనస్తున్న బృందాన్ని నువ్వు కదిలించాలి ప్రభు దగ్గరికి. ఆమె సాక్ష్యము ద్వారా ఆ ఊరి వారందరినీ ప్రభు దగ్గరికి మళ్లించను ఉన్నది. అందువల్ల ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సందేశము నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు. మనం అనుకుందాం, ప్రశ్న వేసుకుందాం. ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను, ఈయన నా ఎడల మంచి కార్యం చేశాను. ప్రభు చెప్పగలడా ఆ మాట? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈమె నా ఎడల మంచి కార్యం చేసినని మీరే సాక్ష్యం చెప్పారు ప్రభువా. మా కొరకు మీరు అలాంటి సాక్ష్యము చెప్పాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. మీ కొరకు మేము ఏ మంచి కార్యమైనా చేయాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీ సంఘము కొరకు, నీ సేవ కొరకు, నీ సువార్త కొరకు ప్రభువా మేము ఏదైనా మంచి కార్యం చేయాలని ఆశపడుతున్నాం మా తండ్రి. అట్టి ధన్యత మా జీవితంలో అనుగ్రహించండి. ఇది నాన్న మేము నిర్ణయం చేసుకోవాలి నీ కొరకు ప్రభువా. గొప్ప కార్యములు చేయటానికి నీ కృప దయచేయమని. సోమరులుగా ఉండకూడదు, చురుకుతనం మాకు దయచేయండి. మంచి సాక్షులుగా వాడుకోండి మా తండ్రి. దినాన్ని ఈ ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులు జయరాం, తన కుటుంబం, కప్రాడ, విశాఖపట్నం మా తండ్రి, ఆ దేన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీ దీవెనలతో నింపండి. ప్రతి శోధనను తప్పించి మీ యొక్క ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని మీరు దీవించి వర్ధిల్లచేయమని వేడుకుంటూ, అనారోగ్యంగా ఉన్నవారు ముట్టి స్వస్థపరచండి మా తండ్రి. ఎగ్జామినేషన్ రాసిన బిడ్డలు, ఎగ్జామినేషన్ ఇంకా కొంతమంది రాస్తున్నటువంటి వారు ఉంటే ప్రభువా నీ కృప తోడుగా ఉంచి మంచిగా జయం ఇవ్వండి. దంపతులుగా ఉన్నారు, అనేకమైన సమస్యలతో ఉన్నటువంటి వారు మా ప్రభ శోధనలో ఉన్నవారు ఉన్నారు, వారిని ప్రభ ప్రేమ అనురాగముతో వారిని కట్టండి మా ప్రభువ. ఫైనాన్షియల్ నీడ్స్లో ఉన్న వారికి సమృద్ధిని దయచేయమని మనం చేసుకుంటూ మా ప్రభువ నీ కొరకు మేము ప్రభువ తండ్రి మంచి కార్యము చేసేటువంటి ధన్యతలోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని వేడుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ దేన బిడ్డలకు నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్.
रक्षणधारी सर्वाधिकारी महोपकारी सृष्टि के शिल्पकारी యేసయ్యా విశ్వానికి రక్షణధారి పరలోక సైన్యమా దూతలారా పెద్దలారా పరిశుద్ధులారా పరలోక సైన్యమా దూతలారా పెద్దలారా పరిశుద్ధులారా స్తుతించి కీర్తించి పూజించుడి ఆ యేసునాథుని స్తుతించి కీర్తించి పూజించుడి పరిశుద్ధ దేవుని హల్లెలూయా మా అడ్రస్ జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ హోలీ ఫైర్ వర్షిప్ డోర్ నంబర్ 36-7-9-32 NH5 కంచరపాలెం విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.